ఇటువంటి మెషిన్స్ దగ్గర ఆయన పనిచేసి ఉన్నారు. సో చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంది ఆయనది. సో ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఓబ్రాయ్ సింగ్ గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్తే అండ్ జై హింద్ సార్. రైట్, జై భారత్. సో ఇనిషియల్లీ మనం ఫస్ట్లీ ఒకటి మాట్లాడుకుందాం. అసలు ఇప్పుడు ఇండో పాక్ బార్డర్ వెంట కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇప్పుడు అటువైపు నుంచి ఇంకా దాడులు కొనసాగుతున్నాయా? ఖచ్చితంగా సార్, పాకిస్తాన్ ఈరోజు రాత్రి కూడా ఏదో ఒక దుస్సాహసం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ 100% దీన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. మీరు ఇందాక మాట్లాడారు, ఒక్క మిజైల్ కానీ ఒక్క డ్రోన్ కానీ మన భూతల్లి మీద పడే ముందు దాన్ని ఆకాశంలోనే మనము ధ్వంసం చేశాము. ఇది మన సత్తా. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను సార్, మీరు మీ ప్రజలందరూ, చూసే వాళ్ళందరూ వినండి. నౌ ఇండియా ఈజ్ ద ఇజ్రాయిల్ ఆఫ్ ద ఈస్ట్. నా మీద వేలు చూపిస్తే వేలే కాదు, చెయ్యి నరికేస్తాను అని చెప్పి యావత్ ప్రపంచానికి తెలియచేసింది మన భారతదేశం, మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ సార్. సో ప్రజెంట్ ఓబ్రాయ్ సింగ్ గారు, అంటే ఆపరేషన్ సింధూర్ మొన్న 9 స్థావరాల పైన దాడులకు తెరలేపినప్పుడే పాకిస్తాన్ అల్లాడిపోయింది. ఉగ్రవాదులని అంతమొందిస్తే ఉగ్రవాదులకు సైతం వారంతా కూడా అక్కడి జాతీయ జెండా కప్పి అక్కడి ప్రధాని, అక్కడి పాక్ ఆర్మీ చీఫ్లంతా కూడా నివాళులర్పించారు. దీన్ని బట్టి చాలా క్లియర్గా మనకి ఉగ్రవాద సంస్థలే కాదు, ఆ దేశమే ఉగ్రవాద దేశం అన్నట్టుగా చాలా క్లియర్గా ప్రపంచ దేశాల ముందు అర్థమైంది. మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ సిచ్యువేషన్లో నిన్న మన వైపు నుంచి ఎప్పుడైతే పాకిస్తాన్ వైపు నుంచి దాడులకు తెరలేపిందో, మన భారత ఆర్మీ కూడా రిటిలియేట్ చేసే ప్రయత్నం చేసింది. సో అటు లాహోర్ లాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల ఎక్కడైతే దాడులకు పాల్పడ్డామో అక్కడ సామాన్య సివిలియన్స్ కూడా హట్ అయ్యారా, కేవలం ఉగ్రవాదులే టార్గెట్గా ఉన్నాయా? సో మన లక్ష్యం ఏ రకంగా డిసైడ్ చేసుకోవాలి? ఇట్స్ ఏ వార్ ఆర్ ఆపరేషన్? ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ ఈ టెర్రరిస్ట్ స్థావరాలు తప్పితే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కానీ ఎనీ సివిలియన్ ఏరియా మీద కానీ ఎటువంటి మనం క్యాజువాలిటీ చేయలేదు. అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా ఒక ప్రిన్సిపల్డ్ అప్రోచ్, ఒక వాల్యూ బేస్డ్ అప్రోచ్, మనిషి ప్రాణం చాలా విలువైంది అని చెప్పి పాకిస్తాన్ ఎటువంటి యథవ పని చేసినా మనం అందరం చూసాము. నిన్న రాత్రి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, పాకిస్తాన్ ప్రతి చోట సివిలియన్ ఏరియాస్నే టార్గెట్ చేసింది. కానీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ ఇప్పటి వరకు ఒక్క సివిలియన్ టార్గెట్ మీద కూడా మనం ఎటువంటి దుస్సాహసం మనం చేయలేదు. సో దిస్ షోస్ ఇండియన్ ఆర్మీ ఈజ్ అ ప్రొఫెషనల్ ఆర్మీ సార్. సో ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందంటున్నారా? అంటే గతంలో 1970 టైంలో, ఆ టైంలో ఎమర్జెన్సీ వచ్చింది, 71, 72 టైంలో అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరే. కానీ ఇప్పుడు అదే సిచ్యువేషన్ మనకు వస్తుంది అనుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ అందరూ సామాగ్రి తెచ్చుకోండి అని చెప్తున్నారు. అటు మెడికల్ హెల్త్ మినిస్టర్, ఆమె ఆడిబుల్ వినిపిస్తోంది నా వాయిస్? ఓబ్రాయ్ సింగ్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? PCR, try to reconnect him. సో ప్రెసెంట్ అయితే ఇండో పాక్ బార్డర్ వెంట పెద్ద ఎత్తున ఇంకా కూడా పాకిస్తాన్ కొంత కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా అక్కడ రిటైర్డ్ మేజర్ చెప్తున్న మాట ఏంటంటే పాకిస్తాన్ మళ్ళీ దాడులకు తెరలేపొచ్చు, పాకిస్తాన్ రాత్రి మళ్ళీ దాడులకు పాల్పడొచ్చు. కానీ ఇక్కడ చాలా కాన్ఫిడెంట్ గా మన దగ్గర చెప్పాల్సిన అంశం ఏంటంటే మన దగ్గర యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, యాంటీగా ప్రయోగించే మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క డ్రోన్ ని కానీ, ఏ ఒక్క మిసైల్ ని కానీ ఇటువైపుగా మన భూతల్లిని తాగక ముందే మనం పేల్చేయవచ్చు. అటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. ఇటువంటి టెక్నాలజీతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది, పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. ఎస్ ఓబ్రాయ్ సింగ్ గారు, సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ ఎమర్జెన్సీగా మనం భావించవచ్చా? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తుంది అనుకోవాలా? ఎందుకంటే పూర్తిగా అక్కడ బార్డర్ వెంట అందరినీ రక్షణ స్థావరాలకు పంపించడం కానివ్వండి, తర్వాత సామాగ్రి సుమారుగా 2 నెలల పాటుగా తీసుకోవాలని చెప్పి మినిస్టర్లు ఆదేశాలు జారీ చేయడం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోందా? అంటే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాకపోయినా కనీసం సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రము ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ అయితే ఉందని నేను భావిస్తున్నాను సార్. ఈ యుద్ధము మనం దీన్ని యుద్ధం అనొచ్చో తెలియదు ఇంకా, కానీ
కానీ ఈ డెఫినెట్గా ఏదైతే మనము మిలిటరీ యాక్షన్ రెండు వైపులా జరుగుతుందో ఇది 1-2 రోజుల్లో మాత్రం ముగిసేది కాదు. ఇట్ మే టేక్ లాంగ్ టైం, ఇట్ మే టేక్ 6 months ఆల్సో. ఇది సంవత్సరం కూడా పట్టొచ్చు, 4-5 సంవత్సరాలు కూడా పట్టొచ్చు సార్. ఓకే, ఇఫ్ గోస్ ఆన్ అంటే ఇట్లా ఈ రకంగా టైం పీరియడ్ అనేది పెరుగుతూ ఉంటుంది, అటువైపున దాడులు జరగవచ్చు, మనం కూడా చేయొచ్చు అనేటువంటి ఈ మాటలు చూస్తూ ఉంటే ఎకనామికల్గా చాలా ఎఫెక్ట్ పడవచ్చు. సార్, ఎకనామికల్ సంగతి పక్కన పెడితే వాట్ ఆర్ మన ఆర్టిలరీకి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ ఏంటి? మీరు చాలా క్లియర్గా అక్కడ ఆర్టిలరీ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి వాట్ అబౌట్ ఆకాష్, S-400 వీటికి సంబంధించి ఒకసారి బ్రీఫ్ చేయండి. వాటి స్ట్రెంగ్త్స్ ఏంటి, ఎలా ఉండబోతుందో? ఒకవేళ నిజంగానే కనుక పాకిస్తాన్ కనుక మళ్ళీ ఇంకా కుక్కతోక వంకరనట్టుగా ప్రవర్తిస్తే ఏం చేయబోతోంది మన భారత ఆర్మీ? సార్, S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనం రష్యా నుంచి 2018లో కొనుక్కోవడం జరిగింది సార్. ఈ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ మనం కొన్నప్పుడు కూడా అమెరికా మన మీద చాలా ప్రెషర్ పెట్టింది, ఇది ఇండియా కొనడానికి వీలు లేదు అని చెప్పేసి. ఎందుకంటే అమెరికా దగ్గర కూడా థాడ్ అని చెప్పేసి ఒక మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అదే భారత్ కొనుక్కోవాలి, రష్యా దగ్గర నుంచి S-400 కొనుక్కోవద్దు అని మాత్రం ఇండియా మీద ఒక చాలా ప్రెషర్ క్రియేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఉన్న రాష్ట్రపతి కూడా ఇండియా మీద క్యాట్సా విధిస్తాము, క్యాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, ఆ శాంక్షన్స్ కూడా విధిస్తామని చెప్పినా సరే అప్పట్లో కూడా మన జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే ఐఆమ్ ఏ సావరిన్ కంట్రీ, నేను ఒక ఫ్రీ కంట్రీని, నాకు నచ్చిన ఎక్విప్మెంట్ నేను కొనుక్కుంటాను, నువ్వు ఏమైనా చేసుకో, నీకు నచ్చింది చేసుకో అని చెప్పి ఆ రోజు 6-7 సంవత్సరాల ముందు మనం ఈ ఎక్విప్మెంట్ కొనుక్కోవడం జరిగింది. నిన్న రాత్రి మనం చూసాం సార్, మే 8వ తారీఖున ఒక్కసారి మీరు ఊహించండి, మన దగ్గర ఈ S-400 లేకపోతే పాకిస్తాన్ చేసిన దుస్సాహసం నిన్న మన మీద ఎటువంటి ప్రభావం ఇచ్చేదో. 57 డ్రోన్స్ పాకిస్తాన్వి ఈ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ధ్వంసం చేసింది. ఆ ఇన్కమింగ్ మిజైల్స్, పాకిస్తాన్ ఏవైతే మిజైల్స్ ఇండియా మీద కొట్టడానికి ప్రయత్నించిండో ప్రతి ఒక్క మిజైల్ మన భూదేవిని టచ్ అయ్యే ముందే గాల్లోనో ధ్వంసం చేసింది. అదే విధంగా మీరు ఆకాష్ మిజైల్ గురించి మాట్లాడారు సార్. ఆకాష్ మిజైల్ అన్నది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఈ మిజైల్ ఒక 25 to 40 కిలోమీటర్స్ రేంజ్లో ఎనిమీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్టే కావచ్చు, ఎనిమీ క్రూజ్ మిజైలే కావచ్చు, ఎనిమీ డ్రోనే కావచ్చు, దేనినైనా 25 to 40 కిలోమీటర్స్ రేంజ్లో పసిగట్టి దాన్ని గాల్లో ధ్వంసం చేసే కెపాసిటీ ఉంది. నిన్న మనకి F-16 పాకిస్తాన్ F-16 మరియు JF-17 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 4ని మనం ధ్వంసం చేసాము. దేని సాయంతో చేసామంటే అది ఆకాష్ మిజైల్తోనే జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్. నేను ఇంకో విషయం చెప్తాను, ఆకాష్ 100% మనం స్వయం కృషితో తయారు చేసుకున్న మిజైల్ సార్. మన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీళ్ళు ఇద్దరు కలిసి తయారు చేసిన మిజైలే మన ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ సార్. అయితే ఒక్కదాని కూడా కనీసం ఇక్కడ పడనివ్వకుండా అడ్డుకునేటువంటి ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది, అన్ని రకాలుగా చూసాం. మొన్న ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు చేపట్టిన రోజు కూడా పక్కాగా సోర్సెస్ ని మోదీ చెప్పినట్టుగా ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ ఈ విధానాన్ని అమలు చేస్తూ చాలా పక్కాగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాం. సోర్స్ ని మాత్రమే టార్గెట్ చేసి అక్కడ సూసైడ్ బాంబ్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేశాం. సో రేపటి రోజున వాళ్ళ వైపు నుంచి అణుబాంబులు ఉన్నాయని పదే మాట్లాడుతున్నారు. టెక్నికల్ బాంబ్స్ ఉన్నాయంటూ అటువైపు నుంచి చాలా మంది పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతున్నారు. మన వైపు నుంచి ఇప్పటికే వాళ్ళు టార్గెట్ చేసినంతా కూడా మనం చూస్తే సివిలియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు, ఎకనామిక్ రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రదేశాలను టార్గెట్ చేస్తున్నారు, మనం ఫైనాన్షియల్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే గనక ఇది ఇంకా పెంచుకుంటూ పోయి పాకిస్తాన్ గనక అణుబాంబుని గనక ప్రయోగించాల్సి వస్తే, నిజంగా ఆ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, కానీ టెక్నికల్ బాంబ్స్ అంటే చిన్న అణుబాంబులు వంటివి ప్రయోగిస్తే గనక అడ్డుకునే శక్తి మన దగ్గర ఉందా? మన దగ్గర ఇజ్రాయెల్ తరహాలో ఐరన్ డోమ్ పద్ధతి ఏదైనా ఉందా? సార్, ఈ S-400 చాలు సార్. పాకిస్తాన్ దగ్గర ఏ మిజైల్ ఉన్నా సరే ఈ S-400 దాన్ని గాల్లోనే పసిగట్టి, సార్ నేను చెప్పాను కదా, ఆకాష్ మిజైల్ 25 to 40 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే.
మన S-400 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిసైల్ ని, అది అణుబాంబు అవ్వచ్చు, అది కన్వెన్షనల్ TNT బాంబు ఉండొచ్చు, ఏ బాంబు అయినా సరే దాన్ని పసిగట్టి గాల్లోనే ధ్వంసం చేస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు గనక బటన్ నొక్కితే అది పాకిస్తాన్ సరిహద్దు దాటే లోపు దాన్ని పాకిస్తాన్ గాల్లోనే పేల్చేయడం జరుగుతుంది. దానివల్ల పాకిస్తాన్కే హాని జరుగుతుంది కానీ ఇండియాకి హాని జరగదు సార్. మీ మాటలు చాలా బూసిస్తున్నాయి, ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్ని సైతం అడ్డుకునే శక్తి మన దగ్గర ఉంది, S-400 లాంటి ఒక పరికరం సరిపోతుందనే మాటలు నిజంగా చాలా బూసిస్తున్నాయి. సో ఇది కంటిన్యూ చేయండి అంటే ఇండో పాక్ బార్డర్ వెంట ప్రెసెంట్ ఇంకా కూడా దాడులు కొనసాగుతున్నాయి. సో మనం కేవలం అటు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మాత్రం భారత ఆర్మీ టార్గెట్ చేస్తుంటే వాళ్ళు సివిలియన్స్ వైపుగా అడ్డుకుంటున్నారు. సో వాట్ ఆర్ యువర్ టార్గెట్స్? మన టార్గెట్స్ ఏంటి? అంటే ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా మనం చాలా ఇంకా స్మూత్ గా వెళ్తూ అటువైపు నుంచి సివిలియన్స్ పైన దాడులు చేయడానికి జరుగుతుంది. కాబట్టి మనం ఎలా రిటిలేట్ కావాలి? మన భారత ఆర్మీ ఏం టార్గెట్ చేయబోతోంది మరి? హలో ఎస్ చెప్పండి, ఓబ్రాయ్ సింగ్ గారు వినిపిస్తోంది, చెప్పండి. హలో మాట్లాడండి, వినిపిస్తోంది. రైట్, విల్ గెట్ బ్యాక్ టు హిమ్ అగైన్. సో ప్రెసెంట్ అయితే అటువైపు నుంచి సివిలియన్స్ టార్గెట్ గా, జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్స్ గా, ఇటువంటి ప్రాంతాలు అంటే ఎకనామిక్ రిసోర్సెస్ టార్గెట్ గా, తర్వాత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ చాలా క్లియర్ గా వాళ్ళది ఒకటి ఏంటంటే, మనల్ని దెబ్బతీయాలంటే ఆర్మీని కొట్టాల్సిన పని లేదు, ఆర్మీని కొడితే వాళ్ళు ఇంకా కూడా రెటిలేట్ అవుతారు, ఇంకా స్ట్రెంత్ అవుతారు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కేవలం టచ్ చేస్తే మనం ఊరుకునే ప్రసక్తి లేదు, మనం ప్రజల్ని దెబ్బ కొట్టాలి అనే చందంగానే మన వైపు దిక్కు చాలా చోట్ల దాడులకు పాల్పడుతున్నారు. పంజాబ్ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, ఇంకా సరిహద్దు ప్రాంతాల వెంట చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నటువంటి ఆ సినారియో కొనసాగుతోంది. ఇంకా ఈ దాడులకి తెరలెత్తునే ఉన్నారు. సో నిన్న కూడా సుమారుగా 10-15 చోట్ల ఇటువంటి విధంగానే దాడులకు పాల్పడ్డారు. ఆ 10-15 చోట్ల కూడా దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఒక్కదంటే ఒక్కటి కూడా ఇక్కడ పడనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఎస్, ఓబ్రాయ్ సింగ్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. నిన్న అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, చండీగఢ్, జలంధర్, బథిందా, నాల్, ఉథర్లాల్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో, భుజ్, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా వాళ్ళు డ్రోన్ల సహాయంతో, మిసైళ్ల సహాయంతో దాడులు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పూంచ్, రాజౌరి, ఉరీ సెక్టార్లో కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. సో ఓబ్రాయ్ సింగ్ గారు, మీరు ఏం చెప్తారంటే, మన వైపు నుంచి సివిలియన్స్ వాళ్ళ టార్గెట్ అవుతున్నారు, కానీ మనం కేవలం ఉగ్రవాదులు మాత్రం టార్గెట్గా ముందుకెళ్తున్నాం. వాళ్ళకి మాత్రం దయాదాక్షిణ్యం అనే పదం మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కనిపించదు. అసలు వాళ్ళ అనేది కూడా ఎప్పుడు కూడా మనం చూడలేదు వాళ్ళ దగ్గర. సో దీనికి కౌంటర్ అటాక్గా మన ఆర్మీ ఏం చేయబోతోంది మరి? అటువైపు నుంచి దాడులు చేసేది కేవలం ఆర్మీ అనుకోలే, మన వాళ్ళంతా ఉగ్రవాదులే. సార్, ఇప్పుడు భారతదేశం మీద దాడి చేస్తుంది మాత్రం ఉగ్రవాదులు కాదు సార్, ఇది పాకిస్తాన్ ఆర్మీయే భారతదేశం మీద దాడి చేస్తుంది. అవును, కాకపోతే ఇంకా మనం సహించింది చాలు, ఇంకా మనం పాకిస్తాన్ ఆర్మీని అటాక్ చేయడం స్టార్ట్ చేయాలి సార్. ఎక్కడి నుంచి అయితే ఆర్టిలరీ ఫైరింగ్ వస్తుందో, ఎక్కడి నుంచి అయితే మోటార్ ఫైరింగ్ వస్తుందో, ఆ స్థలాల్ని కనిపెట్టి ప్రిసిషన్, ఏ విధంగా అయితే మనము 7వ తారీఖున ప్రిసిషన్గా 9 టార్గెట్లను ఢీ కొట్టామో, అదే విధంగా ప్రిసిషన్గా ఎయిర్ ఫోర్స్నో ఆర్టిలరీనో వాడి సార్, మన దగ్గర చాలా మిజైల్స్, మన దగ్గర ఒక విష్ణు చక్రం ఉంది సార్, మన దగ్గర బ్రహ్మోస్ మిజైల్ ఉంది. ఖచ్చితంగా అవసరమైతే పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పడానికైనా సరే బ్రహ్మోస్ మిజైల్ ని వాడైనా సరే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం పాకిస్తాన్ కి ఉంది సార్. సార్, మీరు గమనిస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టార్గెట్ చేసింది టెర్రరిస్ట్ క్యాంపుల మీద. పాకిస్తాన్కి ఎందుకు కోపం వచ్చింది అంటే, పాకిస్తాన్ నేను టెర్రరిస్ట్ స్పాన్సర్డ్ స్టేట్ని, నా ఆర్మీకి నా టెర్రరిస్ట్కి పెద్ద తేడా లేదు అని చెప్పి యావత్ ప్రపంచానికి తనే తెలియచేసింది. మనం ఎటువంటి ప్రూఫ్ని ఇవ్వని అవసరం లేదు సార్. పాకిస్తాన్ ఈజ్ అ కంప్లీట్లీ ఫెయిల్డ్ స్టేట్. ఇది మన దురదృష్టం ఏంటంటే, వీళ్ళు మన నైబర్స్ అయిపోయారు సార్. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కక్ష, మనము వాళ్ళు ఒకటే టైంలో పుట్టి జన్మించాము, కానీ మనం ఎక్కడో ఉండిపోయాము, ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఒక ఈర్ష్య పాకిస్తాన్కి. అదే కాదు, ఇండియాలో మన ముస్లిమ్స్ని అంత బాగా చూసుకుంటున్నారు, ఇండియాలో హిందూస్ ముస్లిమ్స్ కలిసి ఉంటున్నారు, ఇది వాళ్ళకి జీర్ణం అవ్వట్లేదు సార్, ఇది వాళ్ళకి అరగట్లేదు. సో అందుకనే చెప్పి పహల్గామ్లో చేసిన దుస్సాహసం కూడా ఇండియాలో కమ్యూనల్ వైలెన్స్ చేయాలి అన్న దుస్సాహసం అందుకే చేశారు సార్ వీళ్ళు. మీరు చెప్పండి సార్, నా దేశం ఎంత గొప్పది,
మీరు కావాలని చెప్పి పేర్లు అడిగి జెంట్స్ ప్యాంట్లు విప్పి మరి వాళ్ళని తుపాకీలతో కాల్చి చంపేసినా సరే నా భారతదేశం నార్త్ టు సౌత్ ఈస్ట్ టు వెస్ట్ ఒక్క కమ్యూనల్ రైట్ ఇన్సిడెంట్ కూడా కాలేదు. ఇన్ఫ్యాక్ట్ భారత్లో ఉన్న ముస్లిమ్స్ కూడా మేము 100% ఇండియన్స్, మాకు పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదు. పాకిస్తాన్ పాక్ అంటున్నారు. పాక్ అంటే చాలా స్వచ్ఛమైనది. పర్షియన్ లాంగ్వేజ్లో పాకిస్తాన్ ఈజ్ నాట్ పాక్, ఇట్ ఈజ్ నాపాక్ అని చెప్పేసి మన భారతదేశానికి చెందిన ముస్లిం సహోదరులు చెప్తున్నారు. మనము పాకిస్తాన్కి ఒక విషయం చెప్పాలి సార్, చాలా గట్టిగా. కంటిన్యూ అండి. ఓబ్రాయ్ సింగ్ గారు కంటిన్యూ అండి. సో ప్రస్తుతానికైతే చాలా క్లియర్గా ఆయన మాటలు చెప్తుంది ఏంటంటే అటువైపు నుంచి ఆర్మీ దాడులు చేస్తున్న అడ్డుకునే శక్తి భారత ఆర్మీ దగ్గర ఉంది. ఒకవేళ వాళ్ళ వైపు నుంచి అణుబాంబులే ప్రయోగించిన మన వైపుగా ఆ అణుబాంబులను సైతం తిప్పి కొట్టే సామర్థ్యమైనటువంటి S-400 లాంటి మెషిన్స్ ఉన్నాయి. 400 కిలోమీటర్ రేంజ్ ఉన్నటువంటి ఏ ఒక్క పరికరం అటువైపు నుంచి వచ్చిన ఇప్పుడే కాదు సార్, 1947 నుంచి ఇప్పుడు వరకు చెప్తూనే వస్తున్నాం. సో బట్ పాకిస్తాన్ బుద్ధి లేని దేశం కాబట్టి ఇది కంటిన్యూగా ఇలాగే చేస్తుంది సార్. పాకిస్తాన్ ఒక బుద్ధి లేని దేశము, వాళ్ళ దయా దాక్షిణ్యము. ప్రస్తుతం పాకిస్తాన్ దాడి చేస్తోంది కాబట్టి ఈ 4 రాష్ట్రాలే భయపడాలా? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ, హిమాచల్ ఈ 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాల ఎఫెక్ట్ ఉంటుందా? మన వరకు కూడా ఆ ఎఫెక్ట్ ఉండొచ్చా? అంటే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం ఏ రకంగా సంసిద్ధంగా ఉండాలి? మన స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి? సార్ ఖచ్చితంగా పాకిస్తాన్ దగ్గర ఉన్న మిజైల్స్ హైదరాబాద్ కానీ ఏదైనా ఇంకో అర్బన్ సెంటర్ ముంబై కానీ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ ఎక్కడైనా రీచ్ అయ్యే ఆ రేంజ్ మిజైల్స్ ఉంది. కాకపోతే నేను చెప్పినట్టుగా ఎనీ మిజైల్ దట్ టేక్స్ ఆఫ్ ఫ్రమ్ పాకిస్తాన్ S-400 విల్ క్యాచ్ అండ్ డెస్ట్రాయ్ దట్ మిజైల్ ఇన్ ది ఎయిర్ ఆఫ్ పాకిస్తాన్ ఓన్లీ. సో మనం కానీ ఈ మీరు 4 రాష్ట్రాలు చెప్పిన 4 రాష్ట్రాలు కూడా భయపడాల్సిన అవసరం మాత్రం లేదు సార్. ఎందుకంటే మన దగ్గర ఈ మిజైల్ సిస్టమే కాదు సార్, మన దగ్గర ఆకాశ్ సిస్టమే కాదు సార్, మన దగ్గర ఇండియన్ నేవీ దగ్గర కూడా చాలా డిఫెన్స్ సిస్టమ్స్, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. మన ఎయిర్ ఫోర్స్ ఈజ్ వెరీ కేపబుల్ ఆఫ్ డెస్ట్రాయింగ్ దీస్ మిజైల్స్ ఇన్ ద ఎయిర్ ఓన్లీ. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎయిర్ సైరన్స్ వినిపిస్తే మనమందరం మన ఇళ్లల్లో, ఆఫీస్లో, క్లోజ్ రూమ్స్లో ఉండాలి. వీడియో తీయడానికి కానీ బాల్కనీకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందని కానీ అలాంటి పనులు చేయకూడదు. రెండోది, ఒకవేళ రాత్రి జరిగిన దాడుల్లో మన ప్రభుత్వం ఒకవేళ బ్లాక్అవుట్ కండిషన్స్ క్రియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా బ్లాక్అవుట్ నియమాలని మనం పాటించాలి. మన దగ్గర ఇన్వర్టర్ ఉందని చెప్పేసి ఇన్వర్టర్ వాడి మనం లైట్లో ఉండడము, ఇలాంటి తప్పు పనులు మనం చేయకూడదు. భారత పౌరుల్లా చాలా భద్రతగా, చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం మనందరికీ ఉంది సార్. రైట్. సో ప్రెసెంట్ ఎక్కడ చూసినా కూడా అటు ముఖ్యంగా జైసల్మర్లో కానివ్వండి ఇతర ప్రాంతాల్లో బ్లాక్అవుట్స్ ఆల్రెడీ 6 PM to 6 AM ఇన్ ద మార్నింగ్ ఇవి కొనసాగుతున్నాయి. సో ఈ టైంలో పబ్లిక్ ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఒకవేళ కనుక మెడికల్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, మెడికల్ ఎమర్జెన్సీకైనా ఇంకేదైనా ఇతరత్ర సిచ్యువేషన్స్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాళ్ళు ఎవరు రీచ్ అవ్వాలి? సార్ ఖచ్చితంగా సార్, ఎనీ డిజాస్టర్, మనకి ఎప్పుడైనా డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ రెస్పాండర్ సివిల్ సొసైటీయే అవుతుంది సార్. స్పిరిటెడ్ సిటిజన్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్న ప్రాంతంలో ఒక బాంబు పేలింది అనుకోండి, ఆ బాంబు ఒక ఇంటి మీద వెళ్ళింది, ఇంటిని కూల్చేసింది అనుకోండి, ఖచ్చితంగా కొంత సమయం తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఇతరులు వాళ్ళని వెళ్ళి ఆ రబుల్ నుంచి వాళ్ళ బాడీస్ని తీయడం కానీ, వాళ్ళకి ఎటువంటి మద్దతు చేయడం కానీ, ఇమ్మీడియట్గా దగ్గరకున్న హాస్పిటల్స్ కాల్ చేసి అంబులెన్స్ని పిలిపించడం కానీ, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక కేంద్రానికి సంప్రదించి వాళ్ళని పిలిపించడం కానీ చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది సార్. రైట్. ఇప్పటికే ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది. హోమ్ మినిస్ట్రీ నుంచి, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు వచ్చాయి. పక్కాగా సివిల్ డిఫెన్స్ రూల్స్ ని అందరూ కూడా అవలంబిస్తూ
అక్కడ ఎఫిషియెంట్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి, నెసరీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రజల్లో కూడా భయానకమైనటువంటి ఒక సిచ్యువేషన్. అంటే అక్కడ మనకి చాలా కాన్ఫిడెంట్గా ఆర్మీ పర్సనల్స్ చెప్తున్నారు, మీలాంటి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ప్రత్యక్షంగా అక్కడ పనిచేసినటువంటి మీలాంటి వాళ్ళు చాలా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజల్లో ఎంత ఆందోళన అయితే ఉంటుంది కదా. సో అటువంటి వాటిని ఇవన్నీ చూస్తుంటే ఎలా ఆలోచించాలి ప్రజలు ముఖ్యంగా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వకూడదు సార్. ఇది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ వీఆర్ ఆన్ వార్ విత్ పాకిస్తాన్. సో మనము చాలా సీరియస్నెస్లీ మెయింటైన్ చేస్తూ ఎవరైనా భయభ్రాంతులు అవుతుంటే వాళ్ళకి ఓదార్పునిచ్చి వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉండండి. డెఫినెట్గా బార్డర్ ఏరియాస్లో వాళ్ళకి మాత్రము ఎక్కువ డేంజర్ ఉంది. మనం హైదరాబాద్లో విశాఖపట్నంలో సివిల్ డిఫెన్స్ డ్రిల్ చేసుకున్నాము, కానీ ఇంతవరకు వచ్చే ధైర్యం పాకిస్తాన్ దగ్గర లేదు సార్. ఒక్క మిజైల్ మేజర్ అర్బన్ సెంటర్ మీద పాకిస్తాన్ వేసింది అంటే మాత్రము ఆ రోజు పాకిస్తాన్ చివరాఖరి రోజు అయిపోతుంది. భారత ప్రధాని గారు చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు నా సహనాన్ని టెస్ట్ చేస్తున్నావు, నేను నా సహనం కోల్పోతే రేపు సూర్యుడు ఉదయించే ముందు మన వరల్డ్ మ్యాప్ నుంచి